ఇంతకుముందు వీడియోలో మైట్ హ్యావ్ అంటే అలా చేసి ఉండవచ్చు అని చెప్పాల్సి వస్తే మైట్ హ్యావ్ ఉపయోగించి మనం మాట్లాడాలని, అదే ప్రకారంగా అలా చేసి ఉండేవాడిని అని చెప్పాల్సి వస్తే వుడ్ హ్యావ్ ఉపయోగించి మాట్లాడాలని ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో అలా చేయగలిగేవాడిని అని చెప్పాల్సి వస్తే ఎలా మాట్లాడాలి అనేది మనం చూద్దాం. అలా చేయగలిగేవాడిని అనేది మనం చెప్పాల్సి వస్తే ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దాం. దానికి స్ట్రక్చరు మనం ఫాలో కావాలి. సబ్జెక్ట్ కుడ్ హ్యావ్ అనేది మనం ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 లేదా పాస్ట్ పార్టిసిపల్ అంటారు దీన్ని. ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 లేదా పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది స్ట్రక్చర్. దీన్ని బేస్ చేసుకొని సెంటెన్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే అలా చేయగలిగేవాడిని అని చెప్పాల్సి వచ్చినప్పుడల్లా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. వీ కుడ్ హ్యావ్ గాన్ టు ముంబై అని ఉంది. వీ అనేది సబ్జెక్ట్, కుడ్ హ్యావ్ ప్లస్ గాన్ ఇది వర్బ్ 3. గో, వెంట్, గాన్ వర్బ్ 3. వీ కుడ్ హ్యావ్ గాన్ టు ముంబై. మేము ముంబైకి వెళ్ళగలిగే వాళ్ళము అని దీని అర్థం. షీ కుడ్ హ్యావ్ క్లైంబ్డ్ ద వాల్. ఆమె గోడ ఎక్కగలిగి ఉండేది. షీ కుడ్ హ్యావ్ అని పెట్టాలి. షీ కుడ్ హ్యావ్ క్లైంబ్డ్ ద వాల్. ఆమె గోడ ఎక్కగలిగి ఉండేది. హీ కుడ్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. అతడు ఒక మ్యాంగో తినగలిగేవాడు. హీ కుడ్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. అతడు ఒక మ్యాంగో తినగలిగేవాడు. యూ కుడ్ హ్యావ్ డన్ దిస్ వర్క్. యూ కుడ్ హ్యావ్ డన్ దిస్ వర్క్. మీరు ఆ పని చేయగలిగేవారు. మీరు ఆ పని చేయగలిగేవారు. దే కుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ ద ఫుడ్. వారు ఫుడ్ ప్రిపేర్ చేయగలిగేవారు. వారు ఫుడ్ ప్రిపేర్ చేయగలిగేవారు. షీ కుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్. షీ కుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్. ఆమె కాలేజీకి వెళ్ళగలిగేది. ఇలాగా మనకి ఎన్ని విషయాలు అయితే అవసరమవుతాయో అన్ని విషయాలు మనం ఈ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఉపయోగించి మాట్లాడితే చాలా విషయాలు మనం నేర్చుకునే వాళ్ళం అవుతాం. డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయాలి. అలా చేసి ఉండవచ్చు అని చెప్పేదానికి స్ట్రక్చర్ వాడాలి. అలా చేసి ఉండేవాడిని అని చెప్పేదానికి ఏ స్ట్రక్చర్ వాడాలి. అలా చేయగలిగేవాడిని అని చెప్పాల్సి వస్తే ఏ స్ట్రక్చర్ అనేది యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఆ వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయాలి. అలా చేసి ఉండవచ్చు అని చెప్పాల్సి వస్తే మైట్ హ్యావ్ ఉపయోగించాలి. అలా చేసి ఉండేవాడిని అని చెప్పాల్సి వస్తే వుడ్ హ్యావ్ ఉపయోగించాలి. అలా చేయగలిగేవాడిని అని చెప్పాల్సి వస్తే కుడ్ హ్యావ్ అనేది ఉపయోగించి మాట్లాడాలి. అప్పుడు మనం మాట్లాడే ఇంగ్లీషు మీనింగ్ఫుల్గా ఉండటానికి ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్.